బెంగాల్ రాజకీయాలు ఎప్పుడు హై వోల్టేజ్ డ్రామాకి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఈసారి ఎన్నికల ముందు తీసుకున్న ఒక నిర్ణయం మొత్తం గేమ్ను మార్చేలా కనిపిస్తోంది. లక్షల సంఖ్యలో కొత్త ఓటర్లు, అదే సమయంలో కోట్ల సంఖ్యలో పేర్ల తొలగింపు. ఇది సాధారణ ప్రక్రియ కాదు, ఎన్నికల ఫలితాలనే తారుమారు చేసే భారీ మార్పు. మమతా బెనర్జీకి ఇది బలమవుతుందా లేక కొత్త టెన్షన్గా మారుతుందా? బెంగాల్ ఎన్నికల ముందు ఓటర్ల జాబితా మార్పులు ఇప్పుడు పొలిటికల్ ఫైట్ను మరింత హీట్లోకి నెట్టేశాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నికల సంఘం సుమారు 7 లక్షల కొత్త ఓటర్లను జాబితాలో చేర్చింది. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 6,82,51,008కి చేరింది. ఇంకా ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు మరికొందరి పేర్లు చేరే అవకాశం ఉందని ఈసీ చెబుతోంది. ఈ కొత్త ఓటర్లలో 3.22 లక్షల మంది మొదటి విడతలో, 3.88 లక్షల మంది రెండో విడతలో ఓటైనున్నారు. అయితే వీరిలో తొలిసారి ఓటు వేయబోయే వారి సంఖ్యపై స్పష్టత ఇవ్వలేదు. అవసరమైతే తర్వాత వెల్లడిస్తామని మాత్రమే ఈసీ పేర్కొంది. కానీ ఈ చేరికలతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కొత్త టెన్షన్ మొదలైందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక మరోవైపు ఓటర్ల జాబితా సవరణ అసలు గేమ్ చేంజర్గా మారింది. ఎందుకంటే జాబితా నుంచి భారీగా 90,83,000 మంది పేర్లు తొలగించబడ్డాయి. దీనివల్ల రాష్ట్ర మొత్తం ఓటర్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 6.77 కోట్లకు పడిపోయింది. అంటే ఇది కేవలం టెక్నికల్ మార్పు కాదు, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే పెద్ద ఫ్యాక్టర్. ఈ తొలగింపులు ఎక్కడ జరిగాయన్నదే అసలు ట్విస్ట్. ఎక్కువగా కోతలు పడింది మైనారిటీ ప్రాంతాల్లో. ఇవే ప్రాంతాలు సాధారణంగా అధికార పార్టీలకు కీలక బలంగా ఉంటాయి. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్కు వెన్నెముకగా ఉన్న దక్షిణ బెంగాల్లో భారీగా పేర్లు తొలగించబడ్డాయి. దీంతో అక్కడ పరిస్థితి కాస్త క్లిష్టంగా మారినట్లు కనిపిస్తోంది. అయితే ఉత్తర బెంగాల్, జంగల్ మహల్ ప్రాంతాల్లో బీజేపీ తన ప్రభావాన్ని కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ మతువా ప్రాంతాల్లో ఓట్లు తగ్గడం ఆ పార్టీకి చిన్న షాక్గా మారే అవకాశం ఉంది. అంటే ఈసారి 2 ప్రధాన పార్టీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. తృణమూల్ రాజకీయ లెక్కలు ఎప్పుడూ మైనారిటీలు, మహిళలు, 24 పరగణాల జిల్లాలపై ఆధారపడతాయి. కానీ ఇప్పుడు ఈ 3 సెగ్మెంట్లలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. మహిళా ఓటర్ల సంఖ్య కూడా తగ్గింది. ముందు ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు 959 మహిళలు ఉండగా ఇప్పుడు అది 950కి పడిపోయింది. ఇది మమతకు ఒక పెద్ద మైనస్గా మారే సూచనలు ఉన్నాయి. మైనారిటీ ప్రాంతాల్లో ఓట్ల కోతతో అక్కడి ప్రజల్లో అభద్రతా భావం పెరుగుతోంది. ఈ భావన సీట్లను ఒకే దిశగా మళ్లించే అవకాశం కూడా ఉంది. అంటే తృణమూల్కు కొంతమేర బెనిఫిట్ కూడా కలిగించవచ్చు. కానీ అదే సమయంలో చిన్న పార్టీలకు ఇది భారీ నష్టం. గతంలో మైనారిటీ ఓట్లపై ఆధారపడిన ఐఎస్ఎఫ్, ఏజేయూపీ, ఎంఐఎం వంటి పార్టీలు ఈసారి బలహీనపడే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాల వారీగా చూస్తే నదియాలోనే అత్యధికంగా 78% పేర్లు తొలగించబడ్డాయి. ఇది రాష్ట్రంలోనే హైయెస్ట్ రిమూవల్ రేటు. 2011 నుంచి తృణమూల్కు బలంగా నిలిచిన జిల్లాలైన ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, ముర్షిదాబాద్, నదియా, మాల్దా, హూగ్లీ, హౌడా, ఉత్తర్ దివాజ్పూర్, పూర్వ బర్ధమాన్ జిల్లాల్లో భారీగా కోతలు పడ్డాయి. ఈ ప్రాంతాల్లోనే 66,60,000 మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి.
ఇంకా ముఖ్యంగా ఈ జిల్లాల్లోనే 178 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అంటే ఇక్కడ జరిగే చిన్న మార్పే మొత్తం ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసే శక్తి కలిగి ఉంది. దీంతో ఈసారి బెంగాల్ ఎన్నికలు మరింత అనిశ్చితిగా మారాయి. మొత్తానికి బెంగాల్ ఎన్నికల ముందు ఓటర్ల జాబితా మార్పులు రాజకీయ సమీకరణాలను పూర్తిగా కుదిపేశాయి. కొత్త ఓటర్ల చేరిక, భారీ స్థాయిలో పేర్ల తొలగింపు ఇవి కలిపి ఫలితాలను ప్రభావితం చేసే ప్రధాన అంశాలుగా మారాయి. మమతా బెనర్జీకి ఇది సవాలా లేక అవకాశమా అన్నది ఓటర్ల తీర్పే నిర్ణయించాలి. బెంగాల్ పొలిటికల్ బ్యాటిల్ ఇప్పుడు మరింత ఉత్కంఠగా మారింది.